ప్రళయం తన ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధం కాబోతోందా? విలయం వికృత రూపం దాల్చేందుకు సిద్ధమవుతోందా? ఏపీని మోందా తుపాను వణికించబోతోందా? కాదు, వణికిస్తున్న సందర్భం ఏపీని వణికిస్తోంది మోందా తుపాను. గంట గంటకు మారుతోంది తుఫాను గమనం. కాకినాడలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మహోగ్ర రూపం దాల్చింది మోంతా. మరి ముఖ్యంగా పోర్టులో 10 నంబర్ హెచ్చరిక జారీ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే తీరం అల్లకల్లోలంగా ఉంది. రాకాశయాలు విజృంభిస్తున్నాయి, రాకాశయాలు ఎగిసి పడుతున్నాయి. మచిలీపట్నానికి 80 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 150 కిలోమీటర్ల దూరంలో, వైజాగ్కి అంటే విశాఖపట్నానికి 250 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఈ మోంతా తుపాను కేంద్రీకృతమై ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీవీ మీకు అందరికన్నా ముందు చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఎప్పుడు ఎక్కడ తీరం దాటపోతోంది అంటే కాకినాడ యానాం. ఇన్నాళ్ళు మచిలీపట్నానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం అక్కడ కాదు, కాకినాడ యానాంకి మధ్య, కాకినాడకి యానాంకి మధ్య తీరం దాటబోతోంది మోంతా తుఫాను. అది కూడా సరిగ్గా రాత్రి 1 గంట ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనాలున్నాయి. తీరం దాటే సమయంలో ప్రచండ గాలులతో రాకాసి గాలులు విరుచుకుపడే అవకాశం ఉంది. తుఫాను ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతోంది, ప్రస్తుతం ఎటువంటి అంచనాలున్నాయి, ఎట్ ద సేమ్ టైం ఎటువైపు గమనం మార్చుకునే అవకాశం ఉంది? ఎక్కడో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం కాస్త ముదిరి పాకాన పడి వాయుగుండంగా మారి, వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారి, తుఫాను తీవ్ర తుఫానుగా మారి ప్రచండ గాలులు రాకాసి గాలులతో విరుచుకుపడుతున్న క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. మీరు చూడొచ్చు ప్రస్తుతం దీని ప్రభావం. ఈ వింగ్ మీరు చూస్తే కనుక ఈ కోర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ కోర్ బ్యాండ్స్ ప్రభావం అంతా కూడా ప్రస్తుతం ఇంపాక్ట్ మీకు ఆ గాలుల ప్రభావం మనకి వైజాగ్ నుంచి ఇటు మచిలీపట్నం, ఇంకా చెప్పాలంటే దాని ప్రభావం మనకి కాస్త తెలంగాణ మీద కూడా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గమనిస్తే కనుక కాస్త ఆ గాలుల ప్రభావం మనకి తెలంగాణకు కూడా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా వైజాగ్ నుంచి అంటే విశాఖపట్నం నుంచి కాకినాడ మచిలీపట్నం వరకు కూడా ఈ గాలుల తీవ్రత ఉంది. ప్రస్తుతం ఇంకా చేరువైన సందర్భం ఈ కోర్ బ్యాండ్స్ ఏవైతే అనుకుంటున్నామో ఈ విన్స్ స్పీడ్కి సంబంధించి ఈ గాలుల తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్న సందర్భం. ఇటు వైజాగ్ నుంచి మొదలు పెడితే కాకినాడ కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, డౌన్ సౌత్ వరకు కూడా దాని ఇంపాక్ట్ అనేది ఇంకా కొనసాగుతోంది. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం రాత్రి 1 గంట ప్రాంతంలో కాకినాడకు యానాంకి మధ్య తీరాన్ని దాటబోతోంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఉప్పాడ తీరం దగ్గర ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మొత్తం చెప్పాలంటే బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంది. బంగాళాఖాతాన్ని చూస్తే గుండు గుబేలంటూ ఉంటుంది. అటువంటి పరిస్థితి, సముద్రం ముందుకొస్తోంది, రాకాసి అలలు ఎగసి పడుతున్న సందర్భం. మరి ముఖ్యంగా తీరం తాకిన సందర్భంలో తీరాన్ని దాటపోతున్న క్రమంలో రాకాసి గాలులు విరుచుకుపడే అవకాశం ఉంటుంది. రిమెంబర్, వైజాగ్లో కాసేపు తెరిపించిందంటే ఎండ. గుర్తుపెట్టుకోండి, వైజాగ్ మీకు హుదూద్ గుర్తుందా? ఇలాగే 1 గంట గ్యాప్ ఇచ్చిందంతే, 1 గంట గ్యాప్ ఇచ్చింది. తర్వాత ఏ స్థాయిలో విరుచుకుపడిందో. ఎందుకంటే సాధారణంగా తీరాన్ని తాకిన క్రమంలో దాని సెంటర్ ఐ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఐ కనుక టచ్ అయితే అప్పుడు నార్మల్గానే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మీరు ఒక తాడుతో బాల్ కట్టి గిరగిరా తిప్పుతున్నారు. సో ఈ తాడు పట్టుకున్నారు కదా, మీ చేతికి తాడు ఉంటుంది కదా, అది మధ్యలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నార్మల్గా ఉంటుంది. కానీ ఆ బ్యాండ్ ఇక్కడి నుంచి తిరిగి ఇక్కడికి వచ్చే క్రమంలో ఎలాగైతే మీకు ఆ ఇంపాక్ట్ ఉంటుందో అలా ఉంటుంది మాట. అంటే తీరాన్ని తాకిన క్రమంలో ఫర్ సపోజ్ నేను ఒక బాల్ని ఒక తాడు కేసు కట్టి గిరగిరా తిప్పా. సో తిప్పినప్పుడు ఇక్కడ నార్మల్గానే ఉంటుంది దాని ఫోర్స్ అంతా. కానీ దాన్ని ఎండ్స్లో ఎలా ఉంటుంది? ఈ ఎండ్స్లో ఎలా ఉంటుంది? ఇలా పట్టుకొని తిప్పినప్పుడు. సో ఇప్పుడు ఈ వేగం ఆల్రెడీ తీరాన్ని తాకింది. తీరాన్ని తాకిన క్రమంలో అంటే ఒక విధంగా చెప్పాలంటే ఉన్నాయి కదా, ఇది తీరాన్ని తాకింది. ఈ సెంటర్ అయి తీరాన్ని దాటే క్రమం అప్పుడు నార్మల్గా ఉంటుంది. వన్స్ తీరాన్ని దాటిన తర్వాత ప్రచండ గాలులు ఏదైతే మనం చూసామో దానికి ఇంకాస్త పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోని another big breaking news తో ముందుకు వచ్చేస్తుంది RTV. ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటో ఆన్ స్క్రీన్ చూసేద్దాం. Here it is on the screens of RTV. ఒక్కసారి దానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. Here it is. ఒక్కసారి బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు కాకినాడ యానాంకి మధ్య ఇటు తీరాన్ని దాటబోతోంది తుఫాను. బ్రేకింగ్ చూస్తున్నారు. ఏపీని వణికిస్తోంది మోంతా తుఫాన్. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గంట గంటకు అక్కడ తుఫాను గమనం మారిపోతుంది. కాకినాడలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది మోంతా తుఫాన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహోగ్ర రూపం దాల్చింది మోంతా తుఫాను. తుఫాను అలర్ట్ కి సంబంధించి పోర్టులో 10 నంబర్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తే కనుక పూర్తిగా రాకాసి గాలులు విరుచుకుపడుతున్న సందర్భం. మీరు చూస్తే పూర్తిగా పెద్ద పెద్ద చెట్లు కూలిపోతున్నాయి.
మరి ముఖ్యంగా విశాఖపట్నంలో కూడా యారడ ప్రాంతంలో చెట్లు కూలిపోయిన సందర్భం అక్కడే కాదు, ఇటు విశాఖపట్నం నుంచి మొదలుపెట్టి మచిలీపట్నం టువర్డ్స్ సౌత్ వరకు కూడా, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు మాట్లాడుకున్న సందర్భంలో ఇటువంటి పరిస్థితి, పెద్ద పెద్ద చెట్లు నేల కూలిపోతున్నాయి. ప్రస్తుతం అక్కడ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే స్థానిక పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, అందరూ కూడా ఈ ఏర్పాట్లలో నిమగ్నమైనారు. పెద్ద పెద్ద చెట్లు కూలిపోతున్నాయి. రిమెంబర్, గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తూ ఉంటే మీరు చూడొచ్చు కొబ్బరి చెట్లు రోడ్డు గడ్డగా కూలిపోతున్న సందర్భం. పశ్చిమ గోదావరి అంటే గోదావరి జిల్లాలు, కాకినాడ నుంచి గోదావరి జిల్లాల మీద ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే కాకినాడ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ దీని ప్రభావం ఇటు తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి ఎంత మాట్లాడుకుంటున్నామో పశ్చిమ గోదావరి జిల్లాల మీద కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. దాదాపుగా మన గోదావరి జిల్లాల మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా బంగాళాఖాతానికి, మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ మోందా తుఫానుకి అతి దగ్గరగా ఉన్న ప్రాంతాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాకాసిగారులు విరుచుకుపడుతున్నాయి. 90 నుంచి 100, 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉండడంతో మీరు చూడొచ్చు పూర్తిగా విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి. ఒక పక్క ఉరికిపోతున్న సందర్భం, రాకాసిగాలులు విరుచుకుపడుతున్నాయి. దీంతో పెద్ద పెద్ద చెట్లు కూలిపోతున్నాయి. భారీ వృక్షాలు కూకటి వేళ్లతో సైతం పకిలించి వేయబడుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. స్టేట్ డిజాస్టర్ అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కంటిన్యూ అవుతున్న సందర్భం. కాకినాడ నుంచి మా ప్రతినిధి ప్రకాష్, అలాగే ఉప్పాడ నుంచి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు కూడా లైవ్ లో ఉన్నారు. ఒకసారి నేను ముందుగా కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. ఉప్పాడ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక్కసారి విజువల్ మీరు చూడొచ్చు. కృష్ణమోహన్, మీరు చూసినప్పుడు పూర్తిగా రాకాసిగారులు అక్కడ విరుచుకుపడుతున్న సందర్భం. మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తున్నాను. కృష్ణమోహన్, ప్రస్తుతం ఉప్పాడ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? మరి ముఖ్యంగా కాకినాడకు యానాంకి మధ్య తీరం దాటబోతున్నట్టు తెలిసిన క్రమంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి కృష్ణమోహన్? Right. Yes. సత్యన్న, ఓవరాల్గా మనం కానీ చూసుకుంటే ఈరోజు రాత్రి యానాం టు కాకినాడ మధ్యలో లొకేషన్ అయితే ఫిక్స్ అయింది. దాదాపుగా 1 గంట ప్రాంతంలో ఏ ప్రాంతంలో హిట్ అవుతుందా అనేది క్లారిటీ లేదు. బట్ కాకినాడ యానాం మధ్యలో మాత్రం డెఫినెట్గా ఈ తుఫాన్ అయితే హిట్ కాబోతుంది. దీని తర్వాత రాబోయే పరిణామం ఏ విధంగా ఉంటుందో అర్థం కావట్లేదు. బట్ ఇప్పటికే కాకినాడలో కానీ మనం కానీ చూసుకుంటే ఏదైతే ఇప్పుడు మనం నిల్చున్న ప్రాంతాల్లో చూసుకుంటే కంప్లీట్గా కూడా ఈ కాకినాడ ఉప్పాడ ప్రాంతంలో మనం ఇందాక నుంచి కూడా ఎక్స్క్లూజివ్గా చూపించిన నేపథ్యం ఒకటి ఉంది. కంప్లీట్గా ఇక్కడ కోతకు గురైన పరిస్థితిని మనం చూసాం. సముద్రం కోతకు గురైంది. ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడున్న స్థానికులు, లోకల్ పీపుల్ అందరూ కూడా రాళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడ దీన్ని కాపాడే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడున్న ఈ లక్ష్మీపురం ఇతర ప్రాంత ఆటోలలో ఇక్కడి నుంచి తరలించేసిన ప్రయత్నం అయితే చేశారు. దీనికి ఇక్కడ లోకల్ ఎంపీ, కాకినాడ ఎంపీగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్ పర్టికులర్ గా ఉదయం నుంచి ఆయన చాలా సీరియస్ గా ఈ ప్రయత్నాలు అయితే చేశారు. ఉదయం ఇక్కడ కానీ మనం కానీ చూసుకుంటే దీనికి సంబంధించి ఇందాకనే జేసీబీలు అన్ని కూడా తెప్పించారు. ఎన్డీఆర్ఎఫ్ వచ్చినాయి. తర్వాత సాయంత్రం 7 గంటలకు కూడా పెద్ద స్టోన్స్ అన్ని కూడా ఇక్కడికి తెప్పిస్తామని చెప్పి కలెక్టర్ చెప్పారు. ఆల్రెడీ ఎంపీ కూడా మాట్లాడారు. తర్వాత 100 బస్తాలు పర్టికులర్ గా ఉదయం నుంచి ఆయన చాలా సీరియస్ గా ఈ ప్రయత్నాలు అయితే చేశారు. ఉదయం ఇక్కడ కానీ మనం కానీ చూసుకుంటే దీనికి సంబంధించి ఇందాకనే జేసీబీలు అన్ని కూడా తెప్పించారు. ఎన్డీఆర్ఎఫ్ వచ్చినాయి. తర్వాత సాయంత్రం 7 గంటలకు కూడా పెద్ద స్టోన్స్ అన్ని కూడా ఇక్కడికి తెప్పిస్తామని చెప్పి కలెక్టర్స్ చెప్పారు. ఆల్రెడీ ఎంపీ కూడా మాట్లాడారు. తర్వాత 100 బస్తాల సిమెంట్ బస్తాలు అలాగే ఇసుక బస్తాలు కూడా తీసుకుని వచ్చి ఇక్కడ డంప్ చేసే ప్రయత్నం అయితే ఒకవైపు చేస్తుంది ప్రభుత్వం. చాలా సీరియస్గా ఈ ఎఫెక్ట్ని అయితే చేయబోతుంది. కొంచెం మీరు అడిగారు, ఈ ఎఫెక్ట్ని అయితే కొంత సీరియస్గా చేయబోతుంది. ఎందుకంటే ఇది ఇలాగే వదిలేస్తే ఈ సాయంత్రానికి ఇది పూర్తిగా కూడా గండిపడే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న ఇల్లు మొత్తం కూడా వెళ్ళిపోతాయి అనేది ఎన్డీఆర్ఎఫ్ క్లియర్గా చెప్పింది. తర్వాత ఎస్డీఆర్ఎఫ్ చెప్పింది, కలెక్టర్ చెప్పారు, ఎంపీ మాట్లాడారు. అందరూ కూడా ఇవన్నీ కూడా ఉండవని చెప్పిన నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇక్కడి నుంచి మొత్తం కూడా ఈ సాయంత్రం 7-8 లోపల దాన్ని క్లియర్ చెయ్యాలి అనేది. మనం కానీ చూసుకుంటే సత్యం చాలా వేగంగా కనీసం నిలబడడానికి కూడా వీలు లేనంత గాలులు అయితే వీస్తున్నాయి. సముద్రం పెద్ద ఎత్తున రఫ్గా కనబడుతుంది. సముద్రం చూస్తే ఎటువంటి రఫ్నెస్లో వస్తుందో మనం చూడొచ్చు. ఎంత పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి అనేది మనం చూడొచ్చు. చాలా
రఫ్గా ఈ ప్రాంతం అంతా క్రియేట్ అయింది. అయితే ఇప్పుడు వరకు ఈ ప్రాంతంలో చాలామంది ఈ ఎఫెక్ట్కి సంబంధించి కావచ్చు, ఇప్పటికే రాత్రికి 1 గంట ప్రాంతంలో దీనికి సంబంధించి ఎఫెక్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది ఊహకు అందట్లేదు. చాలామంది హుదూద్ చూశారు, తర్వాత లైలా చూశారు, తర్వాత చాలా తుఫాన్లు చూశారు. కానీ ఇప్పుడు కాకినాడ ప్రజలకి హిట్ కాకపోతున్నా అంటే ఇంచుమించుగా కాకినాడకి 20 కిలోమీటర్ల దూరంలో కావచ్చు, లేకపోతే యానాంకి ఒక 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దాదాపుగా ఈ రాత్రి 1 గంట ప్రాంతంలో ఇది పెద్ద ఎఫెక్ట్ చూపించబోతుంది. అర్ధరాత్రి ఈ తుఫాన్ ఎఫెక్ట్ చూపిస్తే ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉంటాయనేది అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. గడిచిన 3-4 రోజులుగా దీని మీద పూర్తిగా కూడా ఎఫెక్ట్ చూస్తున్నారు. కాకినాడకి సంబంధించిన వ్యవహారంలో మనం కానీ చూసుకుంటే మధ్యాహ్నం కూడా పవన్ కళ్యాణ్ నేరుగా సచివాలయానికి వెళ్ళారు. సచివాలయంలో అక్కడున్న ముఖ్యమంత్రితో కలిసి ఆయన సమీక్షలు నిర్వహించారు. పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది, ఎక్కడ అప్రమత్తం కావాలి, ఏంటి అనే దాని మీద చాలా క్లియర్గా పరిస్థితులు అయితే చాలా క్లియర్గా కనపడుతున్నాయి. అయితే కొంతమంది ఇక్కడ ఇదే ప్రాంతంలో ఇప్పుడు ఈ గండి కావచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి జనాలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తర్వాత వీటికి పంపించడానికి అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడ ఈ లక్ష్మీపురం కావచ్చు, ఈ విలేజ్ ఎవరు కూడా నేను గతంలో చాలాసార్లు ఈ ప్రాంతంలో కవరేజ్కి వచ్చాను, కానీ ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళాల. కానీ ఈసారి వెళ్ళి చాలా వేరే ప్రాంతాలకి వెళ్ళి అక్కడ సదుపాయాలకి లేకపోతే వాటికి వెళ్ళారు. అంటే మీరు భయపెట్టి పంపించారా, లేకపోతే ప్రేమతో చెప్పారా, ఉన్న వాస్తవం చెప్పారా, ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు అండి. సో ముందుగా మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారం ఎంపీ గారు తర్వాత ఈ జిల్లా అధికారులు అందరూ కూడా తరలి వచ్చి ఇక్కడ ఈ తీరం మన పిఠాపురం ప్రాంతాన్ని మన కాకినాడ ప్రాంతాన్ని తాగుతుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మా ఎంపీ గారు కూడా రాత్రులు కూడా ఇంటికి వెళ్ళి మీరు ఇక్కడ ఉండడం సురక్షితం కాదని వాళ్ళకి ఏర్పాటు చేసిన షెల్టర్స్కి తరలించడం జరిగింది. అంటే మా పవన్ కళ్యాణ్ గారు మీరు చూడండి ఆ రాయలు కనిపిస్తున్నాయి కదా, 48 లక్షలతో 48 లక్షలు అంటే ముందు చూపంట మా పవన్ కళ్యాణ్ గారికి. నేను ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వం ఇవన్నీ కూడా మా ఈ కొత్తపట్నం, ఈ బర్మా కాలనీ ఇవన్నీ కూడా ఈ ఒక చిన్న వర్షం నమోదైందంటే ఇవన్నీ కూడా మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయండి. సో మా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఉప్పాడ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో 48 లక్షలు గ్రాండ్ పెట్టి ఈ వాల్ స్టోన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ తుఫాను ఎంత పెద్దదంటే రానివ్వండి, ఒక చుక్క నీరు చుక్క కూడా మన వాళ్ళ గృహంలోకి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా మా పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టితో ఆలోచించి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం సంతోషంగా భావిస్తూ, అలానే షెల్టర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి లోట్లు లేకుండా వాళ్ళకి ఆహారం కానీ ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాంతవాసులు చెప్పడం మధ్యాహ్నం నుంచి కూడా షెల్టర్కి తీసుకువెళ్ళిన వ్యక్తులకి సుమారు 800 మంది ఈరోజు వెళ్తే 200 మందికే భోజనాలు సరిపోయాయి, మిగతా వాళ్ళకి భోజనాలు సరిపోలేదు అనేది చాలా క్లియర్గా ఈ ప్రాంతవాసులే మాట్లాడిన పరిస్థితి. నిజమేనా అది? లేదు సార్, అవి అంటే అటు ఇటుగా జరుగుతాయి, ఇవి ఎస్టిమేషన్లు ఉండవు సార్. కానీ మా అధికార యంత్రాంగం అంతా కూడా ఎంత వరకు చేయాలో అంతా మ్యాక్సిమం చేస్తున్నారు. ఒకవేళ తక్కువ వచ్చినా, మీరు అన్నట్టుగా తక్కువ వచ్చినా సరే అది ఆ లోపాలని సరిదిద్దుకుంటూ మిగతా వాళ్ళు కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు సమస్య ఇప్పుడు కాదు, మీకు రాత్రి రేపు ఉదయం జరగబోయేది పెద్ద టాస్క్. మీ ప్రాంతంలో కూడా మీ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రధానంగా పబ్లిక్కి పెద్ద టాస్క్ అర్ధరాత్రి జరగబోయే ఇష్యూ. దానికి ఎలా ప్రిపరేషన్? ప్రతి దానికి కూడా మా అధికార యంత్రాంగం అంతా కూడా సంసిద్ధంగా ఉందండి. ఎంత తుఫాన్ అంటే రానివ్వండి, అధికారులందరూ కూడా షెల్టర్కి తరలించడం, వాళ్ళకి వసతి గృహాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం, వాళ్ళకి ఈ ఆహారం అందించడం, ఇవన్నీ కూడా అన్నీ కూడా ఎటువంటి లోపాలు లేకుండా అందిస్తామని అందరూ. అయితే ఉదయం ఒక ఇష్యూ, ఇదే ప్రాంతానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వర్మ చాలా క్లియర్గా ఒక మాట చెప్పారు. ఈ ఉప్పాడ ఏవైతే చూసాం, తర్వాత వాళ్ళందరినీ కొన్ని సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేశాం. ఇబ్బంది జరగలేము, ఎందుకంటే ఇది చంద్రబాబు చేస్తున్న చంద్రబాబు మొదటి నుంచి కూడా ఈ విషయంలో 2-3 రోజులుగా ఆయన పూర్తి స్థాయిలో దీని మీద కేంద్రీకృతం అయ్యారు. అటువంటి సిచ్యువేషన్ కానీ విచారణలో భాగంగా ఉన్న ఇబ్బంది జరగమేమో, ఎందుకంటే ఇది చంద్రబాబు
చేస్తున్న చంద్రబాబు మొదటి నుంచి కూడా ఈ విషయంలో 2-3 రోజులుగా ఆయన పూర్తి స్థాయిలో దీని మీద కేంద్రీకృతం అయ్యారు అనేది ఆయన క్లియర్గా చెప్తున్న పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం సచిన్. కానీ ఈ ఉప్పాడ ప్రాంతమే కాదు, ఉప్పాడలో గ్రామాల్లో ఉన్న చాలా ప్రాంతాలు పూర్తిగా కూడా ఇక్కడ ఈ వ్యవహారంలో చాలా ప్రాంతాలు అన్నీ కూడా ఈ గ్రామాలు కావచ్చు, మిగతా వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ఇక్కడి నుంచి తొలగించారు. అయితే ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటే రాత్రి 1 గంట ప్రాంతంలో హిట్ అవబోతుంది అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఈ హిట్ అవుతే ఏ విధంగా ఉండబోతుంది, దీని తర్వాత ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, తర్వాత హిట్ అయిన తర్వాత జరిగే డ్యామేజ్ ఏ విధంగా ఉంటుంది, ఆ డ్యామేజ్ని ఎంతవరకు కంట్రోల్ చేయాలి, ఎంతవరకు కంట్రోల్ చేయగలమనే దాని మీదనే కొంత చర్చ జరుగుతుంది. దాని మీదనే అధికారులు అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటున్నామన్నారు. మాకేం ఇబ్బంది ఏం లేదు, మాకేం ఇష్యూస్ లేవు, మేము అయినా కూడా భయపడాల్సిన పనేం లేదు, మేము ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ సురక్షితంగా కాపాడుకుంటామనేది అధికారులు చెప్తున్నారు. రాజకీయ నాయకులు కూడా అటువంటి సందర్భమే చెప్తున్న పరిస్థితి. బట్ ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఈరోజు ఇప్పుడు మనం కానీ చూసుకుంటే గాలి ఎంత వేగంతో వీస్తుందో అనేది ఉన్న ఎదురుగా కనపడుతున్న చెట్లు చూస్తేనే మీకు అర్థమవుతుంది. దాదాపుగా 90 కిలోమీటర్ల వేగంతో ఇప్పటికే గాలులు వీస్తున్నాయి అనేది చాలా క్లియర్గా అధికారులు ఒక అంచనాకి చెప్తున్నారు. ఆ దిశగా వెళ్ళే ప్రయత్నం చేస్తే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనం కానీ చూసుకుంటే పూర్తిగా కూడా కొబ్బరి చెట్లు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తిగా ఎక్కడ చూసినా ఆ చెట్లు గాలికి పెద్ద ఎత్తున ఊగుతున్న పరిస్థితి అయితే ఉంది. గాలికి చాలా ప్రాంతాల్లో ఏపీలో కూడా అంటే నెల్లూరు నుంచి చూసుకుంటే అప్ టు శ్రీకాకుళం వరకు కూడా చాలా వరకు భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి, తర్వాత విద్యుత్ స్తంభాలు నేలరాలాయి, చాలా పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో కూడా హెవీగా వర్షం పడుతోంది. మరోవైపు మచిలీపట్నం దాకా కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది. సో అయినప్పటికీ తుఫాను మాత్రం రాత్రి యానాము తర్వాత కాకినాడ మధ్యలో కేంద్రీకృతమైంది. ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడ ఫాలన్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. అర్ధరాత్రి ఈ సమయం జరిగినప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, అందులో రాత్రిపూట హిట్ అవుతుంది కాబట్టి అందుకే రాత్రి ఎవరిని రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా ఎవరిని రోడ్ల మీదకి రావద్దు, ఎవరు బయటికి రావద్దు ఇండ్లలో నుంచి అనేది అధికారులు ప్రత్యేకంగా చెప్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి ఉదయం అలాగే డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా ఇప్పుడు దాకా కూడా ఇంకా వాళ్ళు సమీక్షలు చేస్తున్నారు. రైట్ కృష్ణ కూడా ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తీరం దాటుతుంది అంటూ చర్చ జరుగుతున్న క్రమంలో యానంలో ఎటువంటి పరిస్థితి ఉంది, నేరుగా యానంకి వెళ్ళిపోదాం. యానం నుంచి అప్డేట్స్ అందించేందుకు ప్రకాష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం ఐ కెన్ సెన్స్ మీ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే గాలి బీభత్సం కనిపిస్తోంది. ప్రస్తుతం యానం దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది, యానం ప్రజలకు సంబంధించి అక్కడ ఖాళీ చేయించడం జరుగుతుందా, సిచ్యువేషన్ ఏంటి యానం దగ్గర? ఎస్, ముంతా తుఫాన్ అయితే తీరం దాటకముందే పెను విధ్వంసం సృష్టిస్తుందని చెప్పాలి. ఓ పక్కన ఉప్పాడ కాకినాడ వద్ద అయితే అక్కడ అలల ఉధృతి ఓ పక్కన భీకరంగా ఉంటే, ఓ పక్కన మరో పక్కన అయితే ఇక కోనసీమ జిల్లానైతే ఆ యొక్క ముంతా తుఫాన్ అయితే అతలాకుతం చేస్తుందని ప్రధానంగా చెప్పాలి. ఒక తుఫాను ఈరోజు రాత్రికి ఆ తీరం దాటే పరిస్థితి ఉందని ఓ పక్కన వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నప్పుడు, ఒక పక్కన ఇక్కడ కాకినాడలో సముద్రం భయపడుతుంటే, మరో పక్కన ఇక్కడ కోనసీమ జిల్లాలో మాత్రం భారీ ఈదురుగాలులు అయితే నమోదవుతున్నాయి. ఈ భారీ ఈదురు గాలులకి కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పలు కొబ్బరి చెట్లు అయితే నేల కొరిగాయి, అలాగే విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగాయి. అలాగే తుఫానుకు రాకముందే ఈ యొక్క మొంతా తుఫాన్ అయితే తన యొక్క విశ్వరూపాన్ని అయితే చూపిస్తుంది. మరి తుఫాను తీరం దాటే క్రమంలో మరి ఇంక ఏ విధంగా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి అయితే ప్రధానంగా కనపడని చెప్పాలి. ముఖ్యంగా ముమ్మడివరం నియోజకవర్గంలోని, అలాగే అమలాపురంలో కావచ్చు, అలాగే మొత్తం పీగన్నవరం నియోజకవర్గం కావచ్చు, మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క గాలుల తీవ్రతకైతే కొబ్బరి చెట్లు నేల కరుగున్నటువంటి పరిస్థితి. రోడ్డు గడ్డంగా కొబ్బరి చెట్లు ముమ్మడివరం నియోజకవర్గంలో పడిపోయిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడికైతే చేరుకున్నాయి. ఇక్కడ చేరుకుని మొత్తం వాటిని కూడా తొలగిస్తున్నటువంటి వెంటనే ఆ సహాయక చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితితో పక్క కనపడుతుంది. ముఖ్యంగా పీగన్నవరం నియోజకవర్గంలో ఒక మహిళ ఏదైతే మామిడి కుదిరి మండలంలో ఉన్నటువంటి మునకయ్యపాలెం వద్ద అయితే ఈదురు గాలికి తాడి చెట్టు మహిళపై పడి ఆ మహిళ అయితే ఈ విధంగా చనిపోయినటువంటి పరిస్థితి
పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క ఈదురుగాలులకి ఇంకా అనేక విధాలుగా అంటే ఇప్పటికే ఈదురుగాలులు ఏ విధంగా ఇస్తున్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. యానాంకి అలాగే కాకినాడకి మధ్యలో మనం ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. ఈదురుగాలులు ఏ విధంగా చేస్తున్నాయో ఇక్కడ ఆ తీరం వెంబడి మొత్తం తీరం ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తం చేశారు. మరో పక్కన రైట్, ప్రస్తుతం మీరు యానం దగ్గర పరిస్థితి చూస్తున్నారు. బీభత్సమైన గాలులు అక్కడ వీస్తున్న సందర్భం గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, కొన్ని సందర్భాల్లో 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అక్కడ వీస్తున్న సందర్భం మీరు చూడొచ్చు. రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఇప్పటికే ఉపక్రమించడం జరిగింది. భారీ వృక్షాలు నేలకూలుతున్నాయి. మరి ముఖ్యంగా 100 ఏళ్ల నాటి వృక్షాలు కూడా ప్రస్తుతం ఈ దాటికి పూర్తిగా నేలకూలుతున్న సందర్భం మీరు చూడొచ్చు. ఎప్పుడైతే ఆ భారీ వృక్షం ఎప్పుడైతే రోడ్డు గడ్డగా పడిపోయిందో వెంటనే జేసీబీల సాయంతో హెవీ ప్రొక్లైనర్స్ అంటూ ఉంటారు కదా, వీటిని అక్కడికి డిప్లాయ్ చేయడం జరిగింది. వాటిని పూర్తిగా క్లియర్ చేస్తున్న సందర్భం. ఆ పెద్ద చెట్లు భారీ వృక్షాలు ఎప్పుడైతే రోడ్డు గడ్డంగా పడిపోయో వాటిని క్లియర్ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అలాగే అక్కడ సివిల్ డిఫెన్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. కట్టర్ల సాయంతో భారీ వృక్షాన్ని పూర్తిగా వాళ్ళు అక్కడ కట్ చేయడం జరుగుతోంది. ముందుగా కట్ చేసి రూట్స్ని క్లియర్ చేయడం జరుగుతోంది. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి మీరు చూడొచ్చు పూర్తిగా ట్రాఫిక్ అక్కడ ఇరుక్కుపోయిన సందర్భం, ట్రాఫిక్ పూర్తిగా స్తంభించుకుపోయింది. అక్కడ రాకపోకలకి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇటు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇటు మచిలీపట్నం వరకు కూడా ఇటువంటి పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. తీరం దాటుతున్న సందర్భం కాబట్టి కాస్త తెరిపించినట్టు ఉండొచ్చు. రిమెంబర్, కాస్త తెరిపించినట్టు ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రమాదం ఇంకా పొంచి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కొన్ని గ్రాఫిక్స్ చూసే ప్రయత్నం చేద్దాం, విజువల్స్ ని చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, బంగాళాఖాతం ఎటువంటి అల్లకల్లోలంగా ఉంది అనేది ఉప్పాడ తీరంలో పూర్తిగా సముద్రం కోతకి గురవుతుంది. రాళ్లు కూడా ఆపలేకపోతున్నాయి ఆ అలలంటే అర్థం చేసుకోవచ్చు. రాళ్లు కూడా ఆ అలల తాకిడిని తట్టుకోలేకపోతున్నాయి. సో ఈ క్రమంలో మీరు చూడొచ్చు పూర్తిగా ఉప్పాడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైజాగ్, కాకినాడ, యానాంకి సంబంధించి మీరు చూస్తే ప్రస్తుతం ఈ రెండింటికి మధ్య అంటే కాకినాడకు యానాంకి మధ్య తీరం దాటబోతోంది దాదాపు 1 గంటకి. ఎందుకంటే దాదాపు 15 కిలోమీటర్లు గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. దాదాపుగా 90 కిలోమీటర్ల దూరంలో ఉంది, అంటే 80 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఈ నేపథ్యంలో దాదాపు గంటకి 15 కిలోమీటర్లు చొప్పున అనుకుంటే ఇంకొక 6-7 గంటల్లో తీరాన్ని దాటబోతోంది. తీరాన్ని తాకేసింది, తీరాన్ని తాకాస్త ముందుకు వెళ్తోంది. ఆ సినారియో మనం చూసాం. పూర్తిగా చూస్తే కనుక దాని కోర్ బ్యాండ్స్ అంటూ ఉంటారు. ఆ కోర్ బ్యాండ్స్ ఇప్పటికీ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు అంటే విశాఖపట్నం ఈ ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాకినాడ కావచ్చు, యానం కావచ్చు, తీరాన్ని తాకిన క్రమంలో ఇక్కడ కాస్త నార్మల్గా మీకు అనిపించవచ్చు వాతావరణం ఎప్పుడు తీరాన్ని తాకిన క్రమంలో. సో ఎప్పుడైతే రీచ్ ఆ దూరంగా ఉంటుందో కోర్ బ్యాండ్స్ అనేవి ఆ ప్రాంతాల మీద ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అంటే తీరాన్ని తాకిన క్రమంలో కాకినాడ, యానం దగ్గర మీకు తీరాన్ని తాకే క్రమంలో అంటే తీరాన్ని తాకింది, తీరాన్ని దాటే సమయంలో మీకు పెద్దగా ఏమనిపించకపోవచ్చు, అసలు ఏమీ అనిపించకపోవచ్చు, తెరిపించదేమో అనిపించవచ్చు. కానీ రిమెంబర్, అది తీరాన్ని దాటే సందర్భం. ఎందుకంటే దాంట్లో స్పేస్ ఉంటుంది, కాస్త వ్యాక్యూమ్గా అనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి సందర్భంలో నార్మల్గా ఉంటుంది. ఎప్పుడైతే తీరాన్ని దాటి ముందుకు వెళుతూ ఉంటుందో, బలహీన పడుతూ ఉంటుందో, దాని వెనకాల ఉన్న కోర్ బ్యాండ్స్ ఇంపాక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ కోర్ బ్యాండ్ ఇంపాక్ట్ అనేది ఎక్కడి వరకు, ఆ రేంజ్ ఎంతవరకు ఉంటే కనుక ఆ రేంజ్ అంతవరకు కూడా దాని ఇంపాక్ట్ చూపించడం జరుగుతుంది. అది విశాఖపట్నం వరకు కూడా దాని ఇంపాక్ట్ చూపిస్తున్న సందర్భం ఉంది. దాంతోపాటు అది డైరెక్షన్, దాంతోపాటు ఇంకా చెప్పాలంటే లో ప్రెషర్స్, ఎక్కడైతే లో ప్రెషర్ ఉంటుందో ఆ లో ప్రెషర్ దగ్గర దాన్ని మోతున్న సందర్భాన్ని చూస్తూ ఉంటాం. దాంతోపాటు గాలుల ప్రభావం, ఇక్కడ గాలుల ప్రభావం ఎలా ఉంది ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే కనుక అవి గుంజుకుంటూ ఉంటుంది. ఇది మూవ్ అవుతున్న సందర్భంలో దాని చుట్టూతో ఉన్న వాతావరణాన్ని గుంజుకుంటూ ఉంటుంది, లాక్కుంటూ ఉంటుంది. సో కాబట్టి గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. లేదు కూడదు అనుకున్నప్పుడు దానికి ఆపోజిట్గా గాలులు వీచాయి అనుకుందాం, అప్పుడు కాస్త మళ్ళీ డైరెక్షన్ మారే అవకాశం ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ప్రస్తుతం కాస్త డైరెక్షన్ మారి కాకినాడకి, యానంకి మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. కాకినాడకి, మచిలీపట్నానికి మధ్య తీరం దాటుతుంది అనుకుంటే కనుక అంటే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను ఇప్పుడు మధ్య బంగాళాఖాతానికి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇది కాస్త ఉత్తర వాయు దిశగా కదులుతోంది. మరి ముఖ్యంగా మాట్లాడుకున్న క్రమంలో
దాని డైరెక్షన్ మీరు చూస్తే కనుక ఇన్నాళ్ళు వాయువ్య దిశగా ఇటువైపు వెళ్ళిన సందర్భం, కానీ ఇప్పుడు ఉత్తర వాయువ్య దిశగా ఈ ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. కాకినాడకు యానాంకి మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. సో ఇక్కడి నుంచి ఒకసారి గ్రాఫిక్స్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. విండీ సాయంతో మరింత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి విండీకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. విండీ ఏం చెబుతోంది, విండీ ద్వారా ఎలా చూసే ప్రయత్నం, మనం ఇన్ఫాక్ట్ ఎలా చూడొచ్చు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఇది దాని ఆ ఐకి సంబంధించి మీరు చూస్తే కనుక కాకినాడకి ఇటు దాదాపుగా విజయవాడకి మచిలీపట్నం, బట్ కాకినాడ యానాంకి మధ్య తీరం దాటొచ్చు అనేది. సో ఈ క్రమంలో మీరు చూస్తే ప్రస్తుతం అది ఇక్కడ కేంద్రీకృతమై ఉంది. దాని డైరెక్షన్ మీరు చూస్తే కనుక ఇదిగో చూడండి, ఇక్కడెక్కడో మొదలుపెట్టింది అక్కడ మీరు చూస్తే కనుక. సో అక్కడ మీరు చూస్తే కనుక ఎందుకంటే అక్కడి నుంచి మొదలు పెడితే అంటే నైరుతి బంగాళాఖాతంలో మొదలుపెట్టింది, అక్కడి నుంచి ఇటు పశ్చిమ వైపు వచ్చింది, అక్కడి నుంచి ఫస్ట్ అక్కడ దాని ప్రయాణం అక్కడ ప్రారంభించింది. ఎప్పుడు ఇక్కడ ప్రారంభించిన తర్వాత ఇటువైపు పశ్చిమ వైపు వెళ్ళింది, పశ్చిమ వైపు నుంచి మళ్ళీ ఉత్తరం వైపు వెళ్ళింది, ఉత్తరం నుంచి ఉత్తర వాయువ్య దిశగా వెళ్ళిన సందర్భం. ఉత్తర వాయువ్య దిశగా వెళ్ళిన తర్వాత ఇదిగోండి, ఉత్తర వాయువ్య దిశగా వెళ్ళిన తర్వాత మళ్ళీ అది కాస్త వాయు దిశగా వెళ్ళిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు చూస్తే కనుక ఇదిగోండి ఆ లొకేషన్ ట్రాకర్కి సంబంధించి మీరు చూస్తే ఇప్పుడు మళ్ళీ మనం కొద్దిసేపటికి మాట్లాడుకున్నట్టుగా ఇది వాయు దిశగా వెళ్తోంది, ఉత్తర వాయు దిశగా కదులుతోంది. ఆ ట్రాకర్ మీరు చూడొచ్చు ఇలా కదులుతూ ఇగో మళ్ళీ ఇక్కడ కాస్త వాలుతుందా అన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అంటే దాదాపుగా మళ్ళీ వాయు దిశగా వెళ్ళి ఇదిగోండి దాదాపుగా మనకి ఒంటి గంట ప్రాంతంలో తీరాన్ని దాటపోతుంది. ఇదిగోండి తీరాన్ని దాటే క్రమంలో మనకి ఏమనిపించదు, బట్ ఆ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఇంకా నేను మీకు క్లియర్ చెప్పాలంటే సో ఆ సందర్భంలో ఇది పూర్తిగా అటుకు వెళ్తుంది. అంటే దాదాపుగా ఉదయం రాత్రి 12-1 గంట నుంచి ఆ తర్వాత 5 గంటల మధ్య కాస్త భారీ వర్షాలు కావచ్చు, భారీ వర్షాలు కాకపోయినా భీకరమైన గాలులు వీచే అవకాశం ఉంటుంది. అంటే తీరాన్ని దాటే క్రమంలో, ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం మచిలీపట్నం కాకినాడ దగ్గర తీరం దాటుతుంది అనుకునే క్రమంలో ఆ చుట్టూతో ఉన్న గాలుల తీవ్రత కావచ్చు, గాలుల ప్రభావం కావచ్చు. ఒక్కసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే గాలుల ప్రభావం గురించి మనం మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది. ఎక్కడ ఎటువంటి గాలుల ప్రభావం ఉంది, సో ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది, దీని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ చుట్టూతో ఉన్న గాలుల ప్రభావం కూడా దీని ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇది ఇక్కడ ఉంటుందా లేకపోతే ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, మరి ముఖ్యంగా ఏ ప్రాంతాల వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఇప్పుడు కాకినాడకి యానాంకి సంబంధించి మాట్లాడుకునే సందర్భం ఇదిగోండి. ప్రస్తుతం కాకినాడకు యానాంకి దాదాపుగా కాకినాడకు 80 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సందర్భం. దీని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఆల్రెడీ లో ప్రెషర్ ఉంది కాకినాడకు విజయవాడ కంటే మచిలీపట్నానికి దగ్గర ఆ లో ప్రెషర్ కంటిన్యూ అవుతోంది. సో ఇక్కడి నుంచి ఆ లో ప్రెషర్గా ఆఫ్ కోర్స్ ఇంకొకటి మనకు కూడా కనిపిస్తోంది. దాదాపుగా అది విశాఖపట్నం అలాగే ఖమ్మం ఈ ప్రాంతాలకు నెల్లూరుకు సంబంధించి ఈ ప్రాంతాలకు సంబంధించి లో ప్రెషర్ అనేది కంటిన్యూ అవుతున్న సందర్భం. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక సో ఇది నార్మల్గా ఉన్న సిచ్యువేషన్. దీంతో పాటు ఈ గాలుల తీవ్రత మరి ముఖ్యంగా రాజమండ్రి వైపు చూసుకుంటే కనుక దాదాపుగా మనకి డౌన్ సౌత్గా మనకి గాలులు వీస్తున్నాయి. గుంటూరు వైపు చూసుకుంటే కనుక ఇటు నైరుతి నుంచి ఈశాన్య వైపు గాలులు వీస్తున్న సందర్భం ఉంది. సో ఇటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఇంకా కంటిన్యూ అవకాశం కనిపిస్తోంది. ఈ గాలుల తీవ్రత కారణంగా ఇది డైరెక్షన్ మారే అవకాశం కనిపిస్తోంది. ఒకసారి మీరు చూడొచ్చు ప్రస్తుతం తీరం ఏ స్థాయిలో అల్లకల్లోలంగా ఉంది అనేది, ఆ తీరంలో ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. అల్లకల్లోలంగా మారింది. ఇది ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న తాజా పరిస్థితి. పూర్తిగా అల్లకల్లోలంగా ఉంది. కెరటాలు చూడొచ్చు, మీకు అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఇది తీరం దగ్గర ఉన్న పరిస్థితి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక టెంపరేచర్స్ కూడా మీరు చూస్తే 27, 23, 27, 25 అంటే దాదాపుగా 20 నుంచి 27 ఉంది. సో టెంపరేచర్స్ చూస్తే కనుక నార్మల్గానే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మరి గమనిస్తే కనుక బంగాళాఖాతంలో మాత్రం ప్రస్తుతం అలలు చాలా బీభత్సంగా ఉన్న పరిస్థితి ఉంది. దాంతోపాటు మాట్లాడుకుంటే మరికొద్ది గంటల పాటు ఇటువంటి వాతావరణమే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కారణం ఏంటంటే కనుక ఇక్కడ మాట్లాడుకున్న క్రమంలో లో ప్రెషర్కి సంబంధించి దాదాపుగా లో ప్రెషర్ మనకి ఇక్కడ కంటిన్యూ అవుతోంది. ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే కనుక నెల్లూరు అంటే ఒంగోలుకు సంబంధించి ఒంగోలు, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం మీద కాస్త తక్కువ ఇంపాక్ట్ ఉంది యాజ్ ఆఫ్ నౌ. కానీ ముందుకు వెళ్లే కొద్దీ రేపు కావచ్చు లేకపోతే తీరం దాటే క్రమంలో ఇటు ఏకంగా బరంపూర్
అంటే ఒడిశాకు సంబంధించి బరంపూర్ నుంచి మన నెల్లూరు వరకు కూడా ఇంపాక్ట్ ఉండబోతోంది. ఒక విధంగా చెప్పాలంటే రాత్రి 1 గంట ప్రాంతంలో కాస్త తెరిపి లాంటిది, అంటే తీరం తాకే క్రమం, అంటే తీరాన్ని తాకేస్తుంది కాబట్టి తీరాన్ని దాటే క్రమంలో కాస్త తెరిపించినట్టు అనిపించవచ్చు ఇటు యానాంకి కాకినాడకి మధ్య. కానీ రిమెంబర్, అది కేవలం ఆ వాక్యూమ్ ఉంటుంది కదా, ఆ ఐ అంటూ ఉంటారు, కన్ను అంటూ ఉంటారు, అది రీచ్ అవుతున్న సందర్భంలో. కానీ వితిన్ మినిట్స్లో, వితిన్ అవర్స్లో, అంటే గంటల వ్యవధిలోనే మళ్ళీ అది భారీ వర్షానికి సంబంధించి కావచ్చు, లేకపోతే భీభత్సమైన గాలులకు సంబంధించి కావచ్చు, దారితీసే అవకాశం ఉంది. సో ఈ క్రమంలోనే వర్షాలు కంటిన్యూ అవకాశం మనకి కనిపిస్తోంది. ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసిన సందర్భం. ఒక విధంగా చెప్పాలంటే రెడ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతోంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలంగాణకి రెండింటికి కూడా రెడ్ అలర్ట్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. రేపు కూడా మనకి ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ కాబోతోంది. మరీ ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకునే క్రమంలో ఇప్పటికే విశాఖపట్నానికి సంబంధించి, విశాఖపట్నంలో భారీ వర్షం, దాదాపుగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది విశాఖపట్నానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి విశాఖపట్నంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అట్ ద సేమ్ టైం భీమునిపట్నంలో 14 సెంటీమీటర్లు, విశాఖపట్నంకి సంబంధించి ఇంకొక ప్రాంతంలో 13, దాదాపుగా 14 సెంటీమీటర్లు. అలాగే శ్రీకాకుళంలో 12 సెంటీమీటర్లు, శ్రీకాకుళంలో కళింగపట్నంలో ఇందాక మనం మాట్లాడుకున్నాం, కళింగపట్నానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కళింగపట్నం అలాగే మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటొచ్చు అంటూ కూడా చర్చ జరిగిన సందర్భాన్ని మనం చూసాం. ఆ తర్వాత కాకినాడ మచిలీపట్నం అనుకుంటూ మనం మాట విన్నాం, ఆ తర్వాత కాకినాడ యానాం అంటూ విన్నాం. సో దాని డైరెక్షన్స్ మార్చుకుంటోంది, గాలుల ప్రభావం, గాలుల తీవ్రత ఇక్కడ మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. దాంతోపాటు అనకాపల్లికి సంబంధించి కావచ్చు, ఈ ప్రాంతాల మీద ఇంపాక్ట్ అయితే మాత్రం ఉంది. సో మరికొద్ది గంటల పాటు మాత్రం ఇటువంటి వాతావరణం కంటిన్యూ కాబోతుందా అంటే కనుక దాదాపుగా అదే మాట వినిపిస్తోంది. రాకాసి గాలులు విరుచుపడేందుకు ఇప్పుడు సిద్ధం కాబోతుంది అనేది. ఒకసారి ఒక చెట్టు, ఆ భారీ వృక్షాలు నేల కూలుతున్న సందర్భం, ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక భారీ వృక్షం ఇంటి మీద కూలిపోయింది, దీంతో ఆ ప్రభావం మీరు చూడొచ్చు. ఆ ఇంటి మీద కూలిపోయడంతో ఇల్లు ధ్వంసమైంది. ఆ భారీ వృక్షాన్ని అక్కడ తొలగించేందుకు మీరు చూడొచ్చు ట్రాన్స్ఫార్మర్ కూడా తొలగిస్తున్నారు. సబ్జెక్ట్ ద కరెక్షన్ ఇయర్ మీరు చూస్తే కనుక పూర్తిగా అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాలు నేల కూలిపోయాయి. ఆ వైర్లు ఆ రోడ్డు మీద పడిపోయిన సందర్భం, భారీ వృక్షం నేల కూలిపోయింది. భారీ వృక్షాన్ని తొలగించేందుకు అక్కడ అధికారులు చేరుకుని వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఆ ఊరి వాటర్ ట్యాంక్లో ఉంది, అది ఆ వాటర్ ట్యాంక్ వరకు కూడా దాని ఇంపాక్ట్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఆ ఇంటికి ఆ వాటర్ ట్యాంక్కి చాలా దూరం ఉన్న విజువల్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ పూర్తిగా ఇంట్లో ఉన్న సామాను పూర్తిగా ధ్వంసమైపోయింది. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి, ఆ కుటుంబం వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. మోంతా తుఫాను ప్రభావం ఏపీ ప్రజలకు ఒక పీడకలగా మారుతున్న సందర్భం. ఎందుకంటే ఊహించని పరిస్థితి. కొద్ది రోజుల క్రితమే అల్పపీడనం వచ్చింది, అది వాయుగుండంగా మారుతుంది, అది ఇంకా బీభత్సాన్ని సృష్టిస్తున్న అనుకూలపై కాస్త నెమ్మదించి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా ఉపద్రవంలో వచ్చి పడిన సందర్భం మోంతా తుఫానికి సంబంధించి. సో ఈ క్రమంలోనే పూర్తిగా ఆ ఇంటి మీద పడి ధ్వంసమైన ఆ విజువల్ని మీరు చూడొచ్చు. ఒకసారి ఆ కుటుంబం మాట్లాడుతోంది, ఆ కుటుంబం ఏమంటుందో చూద్దాం. మొత్తం ఆకులని ఇందాక గాలికి మొత్తం ఎగిరిపోయి సార్. ఇందులో ఎంతమంది ఉంటారు? 4 ఉంటామండి, 2 అమ్మాయిలు మా ఆవిడ నేను. అది ఇక్కడ వర్షం కట్ట వచ్చేస్తుందండి, పైకొప్పి వెళ్ళిపోయిందండి. ఇక మొత్తం బోర్డులు పెట్టామండి, ఎక్కడ పడిపోతుందని గమ్ముని కాల్ చేస్తాను సార్, తీతనా సార్. అంటే మా మామూలుగా ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు అన్నారు హై స్కూల్ దగ్గరికి వెళ్ళిపోండి అన్నారు సార్. సరే ఇది ఎలాగ ఆడిపోయేలా ఉంది కదా, వెళ్ళిపోతాం సామాన్లు తీసి అని చెప్పాను సార్. తీసి తరిస్తాం కదా సార్. ఇక మొత్తం ఆకులని ఇందాక గాలికి మొత్తం ఎగిరిపోయి సార్. ఇందులో ఎంతమంది ఉంటారు? 4 ఉంటామండి, 2 అమ్మాయిలు మా ఆవిడ నేను. అది ఇక్కడ వర్షం కట్ట వచ్చేస్తుందండి, పైకొప్పి వెళ్ళిపోయిందండి. ఇక మొత్తం బోర్డులు పెట్టామండి, ఎక్కడ పడిపోతుందని గమ్ముని కాల్ చేస్తాను సార్, తీతనా సార్. అంటే మా మామూలుగా ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు అన్నారు హై స్కూల్ దగ్గరికి వెళ్ళిపోండి అన్నారు సార్. సరే ఇది ఎలాగ ఆడిపోయేలా ఉంది కదా, వెళ్ళిపోతాం సామాన్లు తీసి అని చెప్పాను సార్. తీసి తరిస్తాం కదా సార్. ఇక మొత్తం ఆకులని ఇందాక గాలికి మొత్తం ఎగిరిపోయి సార్. ఇందులో ఎంతమంది ఉంటారు? 4 ఉంటామండి, 2 అమ్మాయిలు మా ఆవిడ నేను. అది ఇక్కడ వర్షం కట్ట వచ్చేస్తుందండి, పైకొప్పి వెళ్ళిపోయిందండి. ఇక మొత్తం బోర్డులు పెట్టామండి, ఎక్కడ పడిపోతుందని గమ్ముని కాల్ చేస్తాను సార్, తీతనా సార్. అంటే మా మామూలుగా ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు అన్నారు హై స్కూల్ దగ్గరికి వెళ్ళిపోండి అన్నారు సార్. సరే ఇది ఎలాగ ఆడిపోయేలా ఉంది కదా, వెళ్ళిపోతాం.
అది ప్రస్తుతం అక్కడ పరిస్థితి. సో మోందా తుపాను ప్రభావం కంటిన్యూ అవుతోంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇటు మచిలీపట్నం, మరి ముఖ్యంగా డౌన్ ఒంగోలు కావచ్చు, నెల్లూరు కావచ్చు, అక్కడ వరకు కూడా కాస్త ఇంపాక్ట్ కనిపిస్తున్న సందర్భం మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. సో ఇప్పుడు కాకినాడకు యానాంకి మధ్య రిమెంబర్ మనం మాట్లాడుకున్న క్రమంలో కళింగపట్నం నుంచి మచిలీపట్నం మధ్య తీరం దాటచ్చు అంటూ కూడా మొట్టమొదటిగా అంచనా ఉంది. ఆ తర్వాత కాకినాడకి మచిలీపట్నానికి సంబంధించి వచ్చింది. ఇప్పుడు కాకినాడకి యానాంకి మధ్య అంటే డైరెక్షన్స్ మార్చుకుంటుంది, దాని డైరెక్షన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. అంటే అక్కడ ఉన్న గాలుల ప్రభావం కావచ్చు, వాతావరణ మార్పుల ప్రభావం కావచ్చు, అండి అక్కడ ఉన్న వాతావరణ ప్రభావం కావచ్చు దాని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక్కడ ఇప్పటికీ వైజాగ్లో భారీ వర్షం నమోదైంది. భారీ వర్షాలు నమోదైన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. దాదాపుగా 200కు పైగా మండలాల్లో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 200కు పైగా మండలాల్లో ఇంపాక్ట్ చూపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది, ఆయా ప్రాంత అధికారులను అప్రమత్తం చేసిన సందర్భం. సో ఈ క్రమంలోని కాకినాడకు యానాంకి మధ్య తీరాన్ని దాటబోతోంది. కాబట్టి ఇక్కడ కూడా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఒకవేళ తీరం దాటే క్రమంలో, ఎందుకంటే తీరాన్ని దాటే క్రమంలో బహుశా 4-5 గంటల పాటు ఒక్కసారిగా బీభత్సాన్ని సృష్టించేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా హుదూద్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి క్లియర్ కట్గా ఇది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా తీరం దాటే క్రమంలో ప్రళయాన్ని, అంటే భారీ వర్షాలు అంతగా ఉండకపోవచ్చు, వర్షాలు కాస్త కూస్త నమోదు కావచ్చు, కానీ రాకాసిగారుల బీభత్సాన్ని సృష్టిస్తూ ఉంటాయి. ఆ బీభత్సాన్ని ఇటు ప్రజలు తట్టుకోవడం కాస్త ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి అందుకే అంటూ ఉంటారు, దయచేసి ఆ టైంలో ఇళ్ల నుంచి బయటికి రావద్దు, ఇళ్ళకే పరిమితం అవ్వనంటూ కూడా ఇటు ప్రభుత్వం చెబుతున్న సందర్భం. సో ఈ క్రమంలో కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. ఆ రియాక్షన్స్ చూసిన తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం అండి. ఈ ముంతా తుఫాను యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడే మన చెట్లు పడుతున్నాయి మన మండలంలో. ఇప్పుడే మన దంతుకూరు నుంచి పల్లంబోయే రోడ్లో 2 చెట్లు పడ్డాయి. గ్రామ సహాయంతో తొలగించడం జరిగింది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. మ్యాక్సిమం ఎమర్జెన్సీ ఉంటే కానీ ఇంట్లో బయట రావద్దు. చాలా చోట్ల రోడ్లు బ్లాక్ అయిపోతూ ఉన్నాయి. మనకి తుఫాను ప్రభావం సాయంకాలం నుంచి ఉంటుంది, అటువంటిది మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయిపోయింది. కాబట్టి దయచేసి ఎవరు కూడా బయట తిరగొద్దు, వాహనాలపై కానీ మామూలుగా కానీ బయట తిరగొద్దు. ఎందుకంటే గాలి ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. తుఫాను యొక్క ప్రభావం చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంది. చెట్లు ఎక్కడ పడతా రోడ్లు బ్లాక్ అవుతున్నాయి, చెట్లు పడతా ఉన్నాయి. ఇప్పుడే 1-2 చోట్ల చెట్లు పడి కూడా జనం ఇంజూరీ అయ్యని తెలిసింది వేరే మండలాల్లో. కాబట్టి దయచేసి ఎవరు కూడా అనవసరంగా బయట తిరగదు. మొత్తం ఆకులని ఇంత గాలికి మొత్తం ఎగిరిపోయి సార్. ఇందులో ఎంతమంది ఉంటారు? 4 ఉంటామండి. 2 అమ్మాయిలు, మా ఆవిడ, నేను. అది ఇక్కడ వర్షం గట్ట వచ్చేస్తుందండి, పైకి వెళ్ళిపోయిందండి. ఇక మొత్తం బోర్డులు పెట్టామండి, ఎక్కడ పడిపోతుందని గమ్ముని కాల్ చేస్తాను సార్. తీతనా సార్ అంటే మామూలుగా ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్, అలా అన్నారు. హై స్కూల్ దగ్గరికి వెళ్ళిపోండి అన్నారు సార్. సార్ ఇది ఇలాగ ఆడిపోయేలా ఉంది కదా, వెళ్ళిపోతాం సామాన్లు తీసి అని చెప్పాను సార్. తరిస్తాం కదా సార్. ఇది మొత్తం ఆకులని ఇంత గాలికి మొత్తం ఎగిరిపోయి సార్. ఇందులో ఎంతమంది ఉంటారు? 4 ఉంటామండి. 2 అమ్మాయిలు, మా ఆవిడ.